హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దొండకాయ పులుసును సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కువగా మనం దొండకాయలతో దొండకాయ ఫ్రై, అలాగే దొండకాయ గ్రేవీ, దొండకాయ మసాలా ఇలా చేస్తాం కదా. కానీ దొండకాయ పులుసు కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా దొండకాయ పులుసు చేసుకొని తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంటే అంత బాగుంటుంది. ఈ దొండకాయ పులుసు చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఈ దొండకాయ పులుసుని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను దొండకాయ పులుసు కోసం 400 గ్రామ్స్ దొండకాయలు తీసుకుంటున్నాను కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి మంచిగా కడిగిన తర్వాత ఎలా నానబెట్టుకోవాలి. టైం ఎక్కువ లేనప్పుడు చింతపండు తొందరగా నానాలి అంటే కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టండి, తొందరగా నానుతుంది. తర్వాత 400 గ్రామ్స్ దొండకాయలు తీసుకొని మంచిగా కడిగిన తర్వాత రెండు సైడ్లో కూడా ఇట్లా చివర్లు కట్ చేసిన తర్వాత దొండకాయ పులుసు కోసం మాత్రం దొండకాయలని ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. అంటే ఒక దొండకాయలో 4 ముక్కలు వచ్చేలాగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది దొండకాయ పులుసుకి. అలాగే దొండకాయలు లేతగా ఉన్నవి తీసుకోండి, ముదిరిపోయినవి అయితే గింజలు ఉంటాయి, అలాగే పండుబండిన కూడా బాగుండవు. కాబట్టి లేతగా ఉన్న దొండకాయలు తీసుకుంటేనే దొండకాయ పులుసు చేయడానికి బాగుంటుంది. అలాగే కొన్ని దొండకాయలు ఉన్నా కూడా ఇట్లా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే మిగిలిన దొండకాయలన్నీ కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిలను కూడా ఇలా పొడవుగా కట్ చేయాలి. కొన్ని ఉల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు కూడా ఇట్లా రెడీ ఉంచుకోవాలి. తర్వాత దొండకాయ పులుసులో వేసే మెంతులు, జీలకర్ర పొడి, అలాగే నువ్వుల పొడిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి సగం కప్పు వరకు మెంతులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇట్లా సిమ్లో పెట్టేసి అటు ఇటు అనుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకోవడం వల్ల మెంతుల చేదు అనేది తగ్గుతుంది కాబట్టి మెంతులను ఈ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత సగం కప్పు జీలకర్ర కూడా వేసి 1 నిమిషం వరకు వేయించుకుంటే సరిపోతుంది. జీలకర్ర తొందరగా వేగుతుంది కాబట్టి తక్కువ టైంలో వేయించుకోవాలి. అలాగే 2 కూడా సమాన క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేనైతే. 2 కూడా చాలా బాగుంటాయి పులుసులోకి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లగా చేసేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా అయ్యేటట్టు పౌడర్ చేసుకోవాలి. అయితే మెంతులు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పట్టాలి, ఎందుకంటే జార్ కూడా వేడవుతుంది కాబట్టి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ అయ్యేటట్టు మిక్సీ పట్టేసేయాలి. వీలైతే దీన్ని జల్లెడ పట్టేసుకుంటూ మిక్సీ పడితే ఇంకా బాగా మెత్తగా అవుతుంది కాబట్టి మెత్తగా అయ్యేటట్టు అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసి పక్కన పెడదాము. ఇప్పుడు నేను ఈ పొడి మొత్తం వేయను, కేవలం 1/2 టీ స్పూన్ వరకే వేస్తాను. ఇలా ఒకసారి చేసి పెడితే మాత్రం 2-3 మంత్స్ వరకు కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన మళ్ళీ ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి దాదాపుగా 1/2 కప్ వరకు నువ్వులు వేస్తున్నాను. వెయిట్ ప్రకారం అయితే 30-40 గ్రామ్స్ వరకు ఉంటాయి. అయితే నువ్వులను డైరెక్ట్గా వేయించుకోకుండా ఇలా ఒకసారి తడిపి వేస్తే నువ్వులు మంచిగా వేగుతాయి. అలాగే పౌడర్ చేసినా కూడా మెత్తగా పడుతుంది. అలాగే నువ్వులు కూడా పొంగినట్టుగా వేగుతాయి కాబట్టి ఇలా అటు ఇటు అనుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని కూడా చల్లార్చిన తర్వాత నీళ్లు వేయకుండానే ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు టీ తాగే గ్లాస్తో సగం గ్లాస్ వరకు ఇట్లా నీళ్ళు పోసి మంచిగా మిక్సీ పట్టండి, ఎందుకంటే బాగా పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి ఇట్లా పడితేనే బాగుంటుంది కూరలోకి. మాత్రం ముందుగానే నీళ్ళు వేసి పడితే మాత్రం నువ్వులు అంతగా పేస్ట్ కావు కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. దొండకాయ పులుసులోకి మాత్రం నువ్వుల పొడి వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కూర గిన్నె పెట్టేసి దాంట్లోకి 1/2 కప్పు అంటే 30-40 ml వరకు ఆయిల్ వేసిన తర్వాత నూనె బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, మెంతుల పొడి వేసేసుకోవాలి. మెంతుల పొడి అలాగే జీలకర్ర పొడిని కూడా వేరువేరుగా పౌడర్ చేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ మెంతుల జీలకర్ర పొడి అయితే వేసుకుంటేనే పులుసు బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మంచిగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకొని అటు ఇటు కలుపుతూ దాదాపు 3 మినిట్స్ వరకైనా కూడా ఇలా ఫ్రై లాగా చేసుకోవాలి. ఎందుకంటే దొండకాయలోని ఆ పచ్చి వాసన అనేది పోతుంది కాబట్టి ఇట్లా మంచిగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి
చింతపులుసుని ఇలా పోసేయాలి. అయితే మనం నువ్వుల పొడి వేస్తున్నాం కాబట్టి ఈ పులుసును కొంచెం పల్చగా చేసి పోయండి. తర్వాత దీంట్లోకి సరిపడేంత కారం పొడి అలాగే సరిపడేంత ఉప్పు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి రెడీ ఉంచిన నువ్వుల పేస్ట్ను కూడా దీంట్లో వేసేసి ఇదంతా మంచిగా కలిపిన తర్వాత దీనిపైన మూత సగం వరకు మాత్రమే పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి దొండకాయలు ఉడికేంత వరకు కూడా మరిగించుకోవాలి. నేను చేసిన మెంతులు జీలకర్ర పొడి మొత్తం వేయలేదు కాబట్టి ఇలా ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక పులుసులు కానీ పుల్లగా ఎక్కువగా ఉన్న కూరల్లో కానీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పొడిని గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేస్తే దాదాపు 4 months వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేయడం కష్టం కాబట్టి ఇట్లా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దొండకాయ కూర పైన మూత తీసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మరిగించుకుంటే అన్ని ముక్కలు కూడా సమానంగా ఉడికితే ఇలా కొంచెం చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ దొండకాయ కూడా ఉడికిపోతుంది ఇప్పటివరకు. అయితే చింతపులుసు పల్చగా చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం నువ్వుల పొడి ఎక్కువ వేసుకుంటే చిక్కగా వస్తుంది. దొండకాయ పులుసు మాత్రం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అలాగే నువ్వుల పొడిని అయితే అస్సలు స్కిప్ చేయకండి. దొండకాయలను ఇలా పూర్తిగా ఉడికేంత వరకు మరిగించిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఆకు కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర ఆకు లేకపోతే ధనియాల పొడి అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని వేడివేడి అన్నంలోకి ఈ దొండకాయ పులుసుతో తిన్నారంటే చాలా బాగుంటుంది. ఎంతేనండి, దొండకాయ పులుసు చేసుకోవడం చాలా సింపుల్గా చేయొచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ దొండకాయ పులుసుతో తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంటే అంత బాగుంటుంది. మరి మీరు దొండకాయ పులుసుని ఇలాగే చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, మరి కొంతమందికి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.